నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మనం ప్రజెంట్ అయితే మంత్రి సీతక్క గారి నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కోయగూడ ఎల్లాపూర్ అనే గ్రామంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ ప్రజెంట్ సమస్య ఏంటంటే మిత్రులారా, బీఆర్ఎస్ హయాంలో ఈ ఊరికి వెళ్ళడానికి రాకపోకలకు ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. అది 5.5 కోట్లతోటి శాంక్షన్ అయితే వాళ్ళ టైం పీరియడ్ దాటిపోయినంత వరకు వాళ్ళు పనిచేసారు. బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ ఊరికి వెళ్ళడానికి బ్రిడ్జ్ నుంచి మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడితే ఆ గ్యాప్లలో మట్టి నింపి మరి సైడ్ వాల్ కట్టేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రోడ్ వేయాలని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ వచ్చింది. ఒక సర్క్యులర్ని పెంచింది. దీని ఎస్టిమేషన్ మరి కొంచెం ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. అయితే 4 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి సీతక్క గారు. ఇక్కడ ప్రజెంట్గా మనం చూసుకుంటే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే నాణ్యమైన మట్టి మాత్రమే వాడాలి. ఇవి నాణ్యమైన మట్టి అంటే మొర్రం లాంటిది యూజ్ చేస్తేనే ఈ రోడ్డు ఆగే పరిస్థితి ఉంటుంది. అయితే మంత్రి సీతక్క గారు చేసిన పని ఏంటంటే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రోడ్డు మీద నీళ్లు పడితే, ఈ మట్టి మీద నీళ్లు పడితే కంప్లీట్గా మొత్తం జారే కార్యక్రమము, ఒకవేళ దీని మీదనే కనుక రోడ్డు నిర్మించే కార్యక్రమాలు చేస్తే మాత్రము ఆ రోడ్డే క్రాక్స్ వచ్చేసి ధ్వంసం అయ్యే ఆస్కారం కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మంత్రి సీతకు సంబంధించిన అనుచరులు ఏమని చెప్తున్నారంటే, ఈ మట్టి అనేది చాలా నాణ్యమైందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఓ లెక్కను చూసుకుంటే ఈ మట్టి వర్షం కొడితే ఆగదు, రాకపోక ఇబ్బందులకు చాలా ఇబ్బందులు అవుతుంది. బండ్లు కూడా మనుషులు కూడా నడవాలంటే కూడా ఇబ్బంది అయ్యే ఆస్కారం అయితే ఉంది. దీనికి 4 కోట్ల రూపాయలు వీళ్ళు ఈ ఇయర్ తోటి బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసి వీళ్ళు ఈ రోడ్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ మట్టికే 4 కోట్ల రూపాయలు అయిందంటే అది మంత్రి సీతక్క గారి నియోజకవర్గంలో మాత్రమే మనం విలంగనం అట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి. బ్రిడ్జిలు ఆవిడ హయాంలో కట్టినవన్నీ కూలిపోతాయి. ఆవిడ గారు ఎక్కడ రోడ్లు కడితే ఆ రోడ్ల పక్కన అసలు మొరమే పోయారు. అన్ని నాణ్యత లోపాలు చేస్తూ ఉంటారు. ఈ లెక్కన కమిషన్కి పాల్పడుతున్నారు మంత్రి సీతక్క గారు, లేకుంటే కావాలని పైన ఏదో చేసినామన్నట్టుగా చేసిపోతున్నారు. దానిపైన చాలా వరకు ప్రజలు కూడా దానిపైన చర్చలకు దిగారు. ఇదే లెక్కన చూసుకుంటే ఈ మట్టికి తిప్పి కొడితే 10-15 లక్షలు లేకుంటే 20 లక్షలు అవుతుంది. ఇదే మట్టి, ఈ క్వాలిటీ మట్టిని చూసుకుంటే. కానీ నాణ్యతమైన మట్టి అనేది వాడడం లేదు. దీనిపైన గత ప్రభుత్వం వాళ్ళు పోరుబాటం చేపట్టారు. ఏమనంటే, ఈ రోడ్ని త్వరగా ఫినిష్ చేయాలని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉంటే దానికి అగెనిస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలు దిగి ప్రెస్ మీట్లు పెట్టి మా అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీలు మోకాలు అడ్డు పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజం ఏంటిదంటే, అన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల కన్నా అతి వేగంగా వాతావరణం అందుకునే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుందంటే అది ఏటూరు నాగారం మాత్రమే. అటువంటి ఏటూరు నాగారంలో ఇప్పుడు వర్షాలు వచ్చే సీజన్. ఇదంతా ఈ ఏరియా మొత్తం గోదావరి నీళ్ళతోటి ఫుల్గా ఫ్లడ్డెడ్గా నిండిపోతుంది. ముంపు ప్రాంతానికి గురయ్యే ఏరియా ఇది. ఈ రోడ్డు లేకపోయి ఉంటే, ఈ మట్టిని ఇక్కడ పోయకుండా ఉంటుంటే ఈ గ్రామానికి రాకపోకలు బంద్ అవుతాయి. ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ, లేకుంటే విషసర్పాలు ఏదైనా కాటేస్తే కానీ రాకపోకలకు చాలా వరకు ఇబ్బంది ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికోసమని ఈ రోడ్డు వేస్తే దీనికి సైడ్ వాల్, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇట్లాంటి సైడ్ వాల్ నిర్మించారు. ఇప్పుడు ఇంజనీరింగ్కి సంబంధించిన వాళ్ళు కరెక్ట్గా దీనికి ప్రణాళికలు వేసేసి దానికి కరెక్ట్ బడ్జెట్ని ఎస్టిమేషన్ చేసేసి వాళ్ళు ఈ సైడ్ వాళ్ళు నిర్మించారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఇది సైడ్కి బండలు పెడతామని చెప్తా ఉన్నారు. ఇదేమైనా రిజర్వాయరా, లేకుంటే మల్లన్న సాగరా, లేకపోతే కుండపోచమ్మ సాగరా ఇది నీళ్లు నిలవడానికి? ఇటు సైడు అక్కడ దాకా మనకు ఏదైతే మిషన్ భగీరథ సప్లై అవ్వబడుతుందో అక్కడ వరకు కంప్లీట్గా సైడ్ వాళ్ళు కట్టుకుంటూ తీసుకుపోవాలి. ఇది ఇక్కడ కమిషన్లకు కకృతి పడి వీళ్ళు ఇటువంటి అంటే దీన్ని పట్టించుకోకుండా ఏ దేశంలో కూడా ఎవడు అడిగేటోడు ఉన్నాడు. రాజ్యం మనది, రాజ్యాన్ని మనం ఏలుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక మంత్రి సీతక్క గారి ఇలాకాల ఆర్ఎన్బి ఆ యొక్క వ్యవస్థలో ఆవిడ గారికి 1000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు తీసుకొచ్చా అని చెప్పారు. మరి తీసుకొచ్చిన డబ్బులు ఇట్లాంటి రోడ్లు వేయడానికేనా? మనం మేడారంలో కూడా ఇదే టెలికేట్ చేశాం, ఇదే విషయాన్ని టెలికేట్ చేసాం. ఏమని 60 లక్షల రూపాయలకు ఒక రోడ్ని వేశారు. ఎటువంటి రోడ్డు? కింద ఇసుక వేసేసి పైన మట్టిని పోసేశారు. దాని మీద ప్రమాదం జరిగే అవకాశం ఉందని మనం చెప్తే ఒక 2 వ్యక్తులు చనిపోయారు దాని మీద జారి పడిపోయి. అదే సిచ్యువేషన్ కూడా ఇక్కడ అయ్యేటట్టే ఉందని ఇక్కడ గ్రామస్తులు కూడా మనతోటి మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మంత్రి సీతక్క గారి పనితనం ఎట్లా ఉంది, మరి వర్షాకాలం దగ్గరకు వస్తూ ఉంది, మరి దీన్ని ఇంకెప్పుడు ప్రారంభిస్తారు? ఇటువంటి కార్యాచరణలు కూడా తీసుకోలేదు, వర్క్ను పూర్తిగా ఆపేసిర్రు. ఇవి రాబోయే రోజుల్లో వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ప్రజలు ముంపు ప్రాంతానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. మరి ప్రజల్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోడ్లు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏం చెప్తుంది?
ప్రభుత్వం ఏం చెప్తానంటే మేము మొన్న ఎస్టిమేట్ వేసిన రోజు అడిగినాం, ఈ రోడ్డు కొద్దిగా నాణ్యతంగా ఉండాలి, రోడ్డు బాగాలేదు, మట్టి బాగాలేదు, వచ్చేపోయే తవ్వకు ఇబ్బంది అవుతుంది అంటే ఈ కాంగ్రెస్ నాయకులు ఏమనుకొచ్చిల్లంటే మేము సైడ్ డ్రైనేజ్ అది కడతాను, బండేసి కడతాం, మట్టి మేము చెకప్ చేయించినాం, చెకింగ్ చేయించినాం, క్వాలిటీ మట్టి మేము చేసే పనులకు మీరు అడ్డంకులు వస్తారు, బీఆర్ఎస్ నాయకులు కానీ మీరు కానీ అందరు అడ్డంకి వస్తారని చెప్పినాం. అంటే సమస్య మీద అడుగుతా అంటే బీఆర్ఎస్ పార్టీ నెట్టేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము చేసే పనులకు అభివృద్ధికి అడ్డం వస్తారు. మేము డ్రైనేజీలు ఇస్తే మీరు ఆ రోజు అట్నే అన్నలు, ఈరోజు రోడ్డు కోసం మేము చేసి సీతక్క దగ్గర నుండి మాట్లాడి తెచ్చినాం. మేము ఈ రోజు కూడా మీరు ఇట్నే అడ్డం వస్తారు అని అంటే మేము నిన్న వాళ్ళే పిలిపించి మమ్మల్ని ప్రెస్ మీట్లో అడిగిచ్చిళ్ళు. మేము ఆ రోజు నిన్న కూడా ఇదే మాట చెప్పినాం, నాణ్యతమైన రోడ్డు వేయండి, వర్క్ కరెక్ట్ చేయండి, పని చేసి చూపించామని చెప్పినాం. నిన్న కూడా ఇదే మాట చెప్పాం, ఈ రోజు కూడా ఇదే మాట చెప్తున్నాం. మాకు వర్క్ అనేది ఖచ్చితంగా నీట్గా చేసి చూపించండి, ఎవరు చేస్తారనేది కాదు, పని ఆగకుండా మంచి వర్క్ చేయండి, మంచి పని చేయండి. గత ప్రభుత్వంలో మరి ఏటూరు నాగారం నుంచి మరి కమలాపూర్ వరకు మరి బీటీ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా మరి రామన్నగూడెం ఈ రామనగర్ మధ్యలో ఉన్నటువంటి ఈ జీడివాగు మీద బ్రిడ్జి నిర్మించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ అటు ఇటు అప్రోచ్ రోడ్డు కూడా అటు ఇటు సైడ్ వాళ్ళు కట్టి మట్టి ఇప్పుడు దాని మీద మట్టి నింపి రోడ్ వేయడం జరుగుతుందని చెప్పారు. మరి అంత ఆలోపే మరి గవర్నమెంట్ అనేది బీఆర్ఎస్ గత ప్రభుత్వం పోయింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి వచ్చిన కారణం ఇది 3వ సంవత్సరం అవుతుంది. ఈ 3 సంవత్సరాలలో వాళ్ళు ఇప్పుడు వచ్చి మరి మట్టి పోసి దీని మీద రోడ్ వేస్తామంటున్నారు. మరి ఇంకా వర్షాలు మొన్న 3 రోజులు అయితే చిరుజల్లు వర్షాలు కురిచినాయి. ఆ వర్షాలకే ఈ మట్టి పోసిన దాని మీద మరి 2 వీలర్లో పోయేటలు కానీ నడుచుకుంటూ వెళ్ళేవారు కానీ మరి జారి పడటం జరిగింది. దాని మీద ప్రజలంతా కోరింది ఏంటంటే ఇది ఎంత తొందరగానైతే మీరు చేసి మాకు అందిస్తారో మరి మా ప్రజలందరికీ మంచి రవాణా సౌకర్యం ఉంటుంది. ఇది కాక ఇట్లనే మీరు మరి వర్షాకాలం మొదలుపెట్టారు, దీనివల్ల ఈ మట్టి పోస్తున్నారు, ఇదంతా బురద అవుతుంది. దీనివల్ల మరి ప్రజలకు కానీ నడిచేటువంటి మరి ప్రజలకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి త్వరగా ఈ వర్క్ని మరి మంచి నాణ్యతతోటి పూర్తి చేయాలని మొన్న ప్రజలు కూడా కోరడం జరిగింది. దాని మీద మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమిటంటే ఏదన్నా మాట్లాడితే మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని అంటున్నారు. మేము పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాము. మేము ఈ గ్రామ ప్రజలం. మేము కోరేది ఏంటంటే పూర్వం నుండి కూడా మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. ఈ బ్రిడ్జి కట్టి 3 సంవత్సరాలు అవుతుంది కానీ అది మీ బ్రిడ్జి అనేది నిర్మించి చూసుకోవటమే జరుగుతుంది కానీ ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి మా వెహికల్ వర్షాకాలం అయితే నడిచిన దాఖలు అయితే లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం కోల్పోయి వర్క్ ఆపిర్రు. మరి 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు మేల్కొని ఈ వర్క్ను చేయడానికి వచ్చారు. వీరైనా నాణ్యతతోటి ఈ వర్క్ మరి చేసి ఈ ప్రజలకు మంచి రోడ్డును అందించాలని మేము కోరుతున్నాం. మరి ఏదైతే ఇప్పుడు ఇది ఒకటే కాదు, మరి ఈ యొక్క గ్రామంలో మరి ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి అయితే మాత్రం మరి మాకు ఈ ఏటూరు నాగారం అంటూ మరి కమలాపూర్ మీదుగా మంగపేట మండలం వరకు మరి ఇదే రూటు రవాణా నడుస్తుంటుంది. మరి ఇప్పుడు చూసుకుంటే మరి ఏటూరు నాగారం క్రాస్ రోడ్ నుంచి కమలాపూర్ 12 కిలోమీటర్ల అడవిలో నుంచి రోడ్ వేసారు. మరి పూర్వం నుంచి ఇది ప్లేన్ ఏరియా, ఇక్కడ ఎలాంటి ఫారెస్ట్ కానీ ఎలాంటి అడ్డంకులు లేవు. లేకున్నా కూడా ఇక్కడ రోడ్డు నిర్మించకపోవడం మరి ఇక్కడ ప్రజలకు పట్టినటువంటి దరిద్రం అనేది ఇంతకుముందు పాలకులు చేసినటువంటి పరిపాలన అలా ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క బ్రిడ్జీలు ఎక్కడెక్కడైతే చిన్న చిన్న పల్లెలు ఉన్నాయో వాటికి బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి నిర్మించి రోడ్డు సౌకర్యం కూడా కల్పించిన తరుణంలోనే మరి వాళ్ళ అధికారం కోల్పోయి మరి ఈ వర్క్ అక్కడ నిలిపివేయడం జరిగింది. సీతక్క బ్రిడ్జి తీసుకొచ్చింది కూడా నేనే అంటారు కదా? లేదు, ఎందుకంటే 3 సంవత్సరాల క్రితమే బ్రిడ్జి 2003లో 2022, 22, 23లో ప్రభుత్వం ఉన్నప్పుడే పూర్తి చేసి అటు ఇటు అప్రోచ్ రోడ్ అనేది ఉంటే ఆ వర్క్ కూడా పూర్తి చేయడానికి ఇప్పుడు సైడ్ వాళ్ళు మొత్తం కట్టిరు. అటు ఇటు కట్టిన లోపల వీళ్ళ ప్రభుత్వం అనేది పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి వీరైనా ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత మేల్కొన్నారు. మరి 24 అవర్స్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఇదే రోడ్డు పంట మంత్రి గారు వెళ్తుంటారు. మరి వాళ్ళ దృష్టికి మరి ఇప్పుడు వాళ్ళకి వచ్చింది కాబట్టి మాకు సంతోషం. రోడ్డు చేయడం మాకు సంతోషమే. కానీ ఈ మట్టి పోయటం వల్ల ఏమవుతుందంటే మాకు జీడివాగు ప్రభావం ఇటు నుంచి వస్తుంది. మరి ఆ ప్రభావం అనేది మామూలుగా ఉండదు, అంత స్పోర్ట్స్ తోడు వస్తుంది. ఇప్పుడు ఈ సైడ్ వాళ్ళు నిర్మించి దీనికి అపోజిషన్గా ఈ మట్టి పోసుకుంటా ఇదే ఇట్లా ఉంటే మాత్రం ఆ జీడివాగు ప్రభావం ఒక్క ఫస్ట్ వర్షానికే ఇదంతా మొత్తం జారిపోయి ఇదంతా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద మరి సైడ్ వాళ్ళు ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే నిర్మించి మట్టి అయితే మురవైతే పోసిందో అదేవిధంగా సైడ్ వాళ్ళు నిర్మించి ఎక్కడి వరకు అయితే వాళ్ళు పెట్టినరో ఆ మార్కింగ్ వరకు కూడా సైడ్ వాళ్ళు నిర్మించి ఇది పోసినా కూడా అప్పుడు ఆగుతుంది.
కానీ వీళ్ళు టైం లేదు ఇప్పుడు, ఎందుకంటే తక్కువ టైంలో వీళ్ళు ఇంత మట్టి పోసి మేము నిర్మించిన తర్వాత దీనికి మేము రివిట్మెంట్ చేస్తాము, దీనికి మేము తూములు పెడతాము అని అంటే మాత్రము అది ఆగదు. వర్షం పడ్డదంటేనే ఇక్కడ ఒక వెహికల్ కదా కనీసం 2 వీలర్ కూడా దీని మీదకి నడిచే పరిస్థితి లేదు. లేనప్పుడు వాళ్ళు ఇంకెప్పుడు దీన్ని నిర్మిస్తారు. కాబట్టి ఇప్పుడు 2 రోజుల నుండి ఎవరో అడిగినరని ఇదేదో రాజకీయ పార్టీ చేసి రాజకీయ పార్టీ వాళ్ళు అడిగినరు, దాని మీద కావాలని అడ్డంకులు పెడుతున్నారనే దాని మీద ఇప్పుడు వాళ్ళు ప్రజలను తీసుకొచ్చి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆపినటువంటి రోడ్డుని మేము చేస్తే మళ్ళీ వాళ్ళ చాపుతున్నారని లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నారు తప్ప వాళ్ళు చేసే వాళ్ళైతే ఇవన్నీ చెయ్యరు. వాళ్ళు చేసి చూపెట్టి ప్రజలకు మేము చేసినామని వాళ్ళంతగా వాళ్ళు చెప్పుకుంటే ప్రజలు కూడా సంతోషిస్తారని మేము మీడియా ద్వారా మేము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అయితే మీరు ఒకటి ఇక్కడ గమనించేది మిత్రులారా, ఇటు సైడ్ వాల్ హైట్ మాత్రమే నిర్మించుకుంటూ రావాలి. అట్లా నిర్మిస్తేనే ఇటు వరద ప్రాంతం ఏదైతే వరద వస్తుందో, ఏదైతే ఆ ముంపుకు గురవుతుందో ఇది ఊరికి పోకుండా కొంచెం ఆయకట్ట లెక్క మిగులుతుంది. ఇప్పుడు ఒక తాకడి వస్తుందంటే ఆ మట్టి దాన్ని తట్టుకొని నిలబడాలి. అంటే నాణ్యమైన రోడ్ అనే వేయాలి, లేకుంటే అట్లా సైడ్ వాళ్ళని నిర్మించాలి. మనం ఏదైతే 4 కోట్లు పెడుతున్నామో, 5 కోట్లు పెడుతున్నామో, 10 కోట్లు పెడుతున్నామో, రూపాయి పెడుతున్నామో, లక్షణ పెడుతున్నామో, దాని తగ్గట్టు వర్క్ మాత్రం ఇక్కడ చూపెట్టాలి. వీళ్ళు కోరుకునేది ఏంటంటే సరే ఒక 4 కోట్ల రూపాయలతోటి ఇది ఎస్టిమేషన్ చేయదలిస్తే ఇక్కడ నాణ్యంగా ఉండాలి. ఇక లోపాలు ఎందుకు ఏర్పడుతున్నాయంటే ఈ సైడ్కి ఇట్లా మట్టి వదిలిపెడితే రోజు తొక్కుపడుకుంటూ, లేకుంటే వరదలు వచ్చి చిన్న చిన్న కాలువలు ఏర్పడి కూడా ఆ మట్టి మొత్తం కింద కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. రోడ్డు కొరత కూడా ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. మనం మేడిగడ్డ లాంటి బరాజ కుంగిపోయినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికి మేడిగడ్డ బరాజ కుంగినప్పటికీ మరి ఇట్లాంటివి పెడితే ఈ వరద ప్రాంతానికి తాకిడికి తట్టుకుంటుందా? తట్టుకోదు. ఇది కూడా పూర్తిస్థాయిలో కొట్టుకోపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మట్టి అవపడతా ఉందో దీనికి నీళ్లు దాకగానే మొత్తం కంప్లీట్ కిందికి దసికే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే రేపు వరద వస్తుంది, ప్రజలు రాకపోకలు ఇబ్బందులు అవుతుంది. సపోజ్గా ఎమర్జెన్సీ ఏదైనా అవుతుంది, ఏ వరకు ఏదో ఒకటి జరుగుతుంది, అట్లాంటి టైంలో రాకపోకలు ఇబ్బంది అయితే దానికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు స్థానికంగా మాట్లాడుతూ ఉన్నారు. మంత్రి సీతక్క గారి యొక్క వర్క్ కూడా మనం కొన్ని సంవత్సరాల నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అంటే చేసినామన్నట్టుగా కొన్ని పనులు స్థాపిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల బ్రిడ్జిలే లేచిపోయినాయి, కొన్ని చోట్ల రోడ్లే లేచిపోయినాయి. అయినా కూడా ఇప్పటిదాకా దానిపైన స్పందన లేదు. దాని గురించి ఇదే ఆర్జీటీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి. అయితే మీరు చూసుకోవచ్చు మిత్రులారా, ఆ లెవెల్లో మాత్రం దీన్ని కడితేనే ఇది ఆగుతుంది, లేకుంటే ఆగదు. ఇక్కడ మీకు ప్రధానంగా తెలియాలంటే ఇక్కడ సీతక్క గారు ఉన్నారా, లేకుంటే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఉన్నారా, లేకుంటే దీనిపైన నాణ్యత లేని రోడ్లు వేసేసి ఇష్టం వచ్చినట్టుగా వేసేసి వెళ్ళిపోయి దాని మీద కమిషన్ తీసుకుందామనే ఆ బ్యాచ్ ఉన్నారా అనే దానిపైన అది కొంత సెకండరీ. ప్రధానంగా చూసుకుంటే మాత్రం సైడ్ వాల్ అనేది చాలా మ్యాండేటరీ అనేది ఇక్కడ జనం వాళ్ళు చెప్తా ఉన్నారు. మంత్రి సీతక్క గారికి కూడా నా యొక్క మనవి, మీరేదైనా పనులు చేస్తే వాతావరణాన్ని చూసి దానికి తగ్గట్టు కొంత వ్యవధిని నిర్ణయించి పనులు చేయాల్సిందిగా మేము కూడా కోరుతా ఉన్నాం. ఒక మంత్రి స్థాయిలో ఉన్న మేము చెప్పే స్థాయి కూడా మాది కాదు. అందుకనే మంత్రి సీతక్క గారు వ్యవహరించే తీరులో కూడా కొంత లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ అయితే కాంట్రాక్టర్లను మేడం గారు యూజ్ చేసుకుంటూ ఈ వర్కులు చేపిస్తూ ఉన్నారో వాళ్ళను కూడా ప్రతిక్షణం తెలుసుకుంటూ ఉండాలి, ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటాలి. ఇప్పుడు ప్రజలు ఇంతమంది ఊరస్తులు చెప్పే ముచ్చటేంది, ఈ రోడ్డు ఇట్లా ఉండడం వల్ల మాకే ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి ప్రజలు తిరగబడతా ఉంటే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మోకాళ్ళడ్డు పెడుతున్నారంటే మీ విఘ్నతకి వదిలేస్తున్నాం మంత్రి సీతక్క గారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు స్టార్టింగ్ నుంచే చూస్తున్నాం. వాళ్ళు మోరీ కట్టినా కూడా మోరీలో కూడా వీళ్ళకు ఎస్టిమేషన్ చేయడం రాదు, మోరీని కూడా చక్కగా కట్టడం రాదు. అట్లాంటిది వీళ్ళకు ఇట్లాంటి పెద్ద కాంట్రాక్ట్లు అప్పచెప్పినా కూడా వాళ్ళతోటి కాని పని. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్.